అందుకే మనకి విరాట పర్వం తగ్గితే వానలు కురుస్తాయని నమ్మకం. ధర్మరాజు లాంటి వాడు ఉంటే కురుస్తాయి. ఆయన నెత్తురు నేల మీద ఎన్ని బొట్లు రాలితే అన్నేళ్లు వర్షాలు కురవవు. విమల వంశంబునను పుణ్యవృత్తమును వెలయు నీతని రక్తంబు వసుమదీశ ధరణిపై ఎన్ని బిందువులు దొరకను అన్ని వర్షములకి కలుగు నింద అనావర్ష భయము అని తిక్కన గారు పద్యం రాసినటువంటి మహానుభావులు ఎక్కడ ఉంటారో అక్కడ సకాల వర్షాలు కురుస్తాయి. మహానుభావులు లేకపోతే శీలవతులైనటువంటి స్త్రీలు పురుషులు లేకపోతే వర్షాలు సకాలంలో కురవవు. లోకంలో చెడు ఎందుకు జరుగుతుందో గమనిద్దాం. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎందుకంటే మన ప్రవర్తన బాగుండడానికి, మన ప్రవర్తన బాగుండదు, మన శీలాన్ని కాపాడుకోవాలి, మన సంస్కారాన్ని కాపాడుకోవాలి, మన విద్యని మన వినయాన్ని కాపాడుకోవాలి. పిల్లలకు ఆ విషయాలు మాటి మాటికి చెబుతూ ఉండాలి. ఇవి బాగుంటేనే వర్షాలు కురుస్తాయి. వీటికి వాటికి సంబంధం ఏమిటి అనదు. వర్షాలు కురవడానికి పంచభూతాలే కదా కారణం. శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది కదా. మరి ఈ పంచభూతాల నుంచి పనికిమాలిన కిరణాలన్నీ బయటపడుతుంటే ఆ కురిసే వర్షాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి.